హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చరిత్ర ఎప్పుడు వీరుల గురించే మాట్లాడుతుంది. అటువంటి వీరులు మన దేశంలో చాలా మంది ఉన్నారు. దేశం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అటువంటి వీరుల్లో ఒకరు ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఈ వీడియోలో మనం ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి తెలుసుకోబోతున్నాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ మోటివేటెడ్ గా కూడా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఎవరో కాదు, మన ఛత్రపతి శివాజీ మహారాజ్ కొడుకు. డబ్బులకు హోదాలకు ఆశపడి మతం మారే ముందు ఒక్కసారి మీరు సంభాజీ మహారాజ్ చరిత్ర గురించి తెలుసుకోవాలి. మన దేశంలో గాంధీజీని చంపిన వాళ్ళ గురించి మన స్కూల్ పుస్తకంలో చెప్పారు. కానీ ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి ఎలా చిత్రహింసలు పెట్టారో ఎవ్వరూ చెప్పలేదు. సంభాజీ మహారాజ్ పెట్టిన చిత్రహింసలు అంతా ఇంతా కాదు. తన శరీరంలో నుంచి రోజుకో కొత్త అవయవం కోస్తూ ఉప్పు కారం ఆ గాయాలపై రుద్దుతూ 45 రోజుల పాటు సంభాజీ మహారాజ్ని హింసించి చంపేశాడు ఆ నీచుడైన ఔరంగజేబు. సంభాజీ మహారాజ్ను ముస్లిం మతంలోకి మారితే తన ప్రాణాలతో పాటు సగం భారతదేశాన్ని ఇస్తానన్నా సరే తన మతం మార్చుకోవడానికి ఒప్పుకోలేదు సంభాజీ మహారాజ్. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేను హిందువునే అంటూ తమ ప్రాణాలను వదిలేసిన మహావీరుడు, మరాఠా యోధుడు ఈ సంభాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ కొడుగ్గా పుట్టినందుకు అతని నాలుకను తెగ్గోశారు, చర్మాన్ని వలిచారు, శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకు ఆహారంగా వేశారు. చరిత్ర అతి తక్కువగా మాట్లాడిన ఈ వీరుని గురించి మనం తెలుసుకోవాలి. హిందుత్వాన్ని కాపాడడానికి పుట్టిన ఒక్కగానొక్క భరతమాత ముద్దుబిడ్డ గురించి మనం తెలుసుకోవాలి. ఇటువంటి మహాయోధుడి గురించి మీలో ఎంతమందికి తెలుసు? సంభాజీ మహారాజ్ ఛత్రపతి శివాజీ పెద్ద కొడుకు. తన అమ్మ పేరు సాయిబాయి. సంభాజీ అతి చిన్న వయసులోనే తల్లి ప్రేమను కోల్పోయాడు. ఒకసారి ఏం జరిగిందంటే, మొఘల్ రాజు ఔరంగజేబు శాంతి ఒప్పందాలకని ఛత్రపతి శివాజీ మహారాజ్ను పిలుస్తాడు. అప్పుడు శివాజీ మహారాజ్ తన 9 ఏళ్ల కుమారుడైన సంభాజీతో కలిసి ఆగ్రాకి వెళ్తాడు. శాంతి ఒప్పందాలకని పిలిచి ఔరంగజేబు వారిని అక్కడికి రాగానే అవమానించి చెరసాల్లో బంధిస్తాడు. దాంతో అక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని ఒక పెద్ద మిఠాయి బుట్టల్లో పైన మిఠాయిలు పెట్టి వాటి కింద దాక్కుని తప్పించుకుని బయటపడతారు. అలా కాలం గడుస్తూ వచ్చింది. ఆ తర్వాత పేష్వాల పన్నాగాల వల్ల తండ్రిని ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోతాడు సంభాజీ మహారాజ్. సంభాజీ మహారాజ్ రాజుగా పట్టాభిషిక్తుడైనప్పటికీ సవతి తల్లి విషమిచ్చి చంపాలని ప్రయత్నిస్తుంది. కానీ ఎలాగోలా బయటపడతాడు సంభాజీ మహారాజ్. ఇక సంభాజీ మహారాజ్ తన తండ్రిలాగా కొండల మధ్యలో తక్కువ మంది సైన్యంతో ఎక్కువ మందిని మట్టుబెట్టి గెరిల్లా టాక్టిక్స్ ని ఉపయోగిస్తూ మొఘలులకి 9 సంవత్సరాల పాటు చుక్కలు చూపించాడు. అలా ఆయన చేసిన 372 యుద్ధాల్లో ఒక్క యుద్ధంలో కూడా సంభాజీ ఓడిపోలేదని చరిత్ర చెప్తుంది. చివరగా సంభాజీ మహారాజ్ సంగమేశ్వర దగ్గర తన నమ్మకస్తులైన అనుచరులను కలవడానికి అతి తక్కువ మంది సైన్యంతో రహస్యంగా వెళ్తాడు. అయితే సంభాజీకి మంచి నమ్మకస్తుడైన గనోజిత్ శత్రువులతో చేతులు కలిపి మోసపూరితంగా ఆ విషయాన్ని ఔరంగజేబ్కి చేరవేస్తాడు. దాంతో ఒక్కసారిగా వేల మంది మొఘల్ సైన్యం సంభాజీని చుట్టుముట్టేస్తాయి. ఆ సమయంలో సంభాజీ మహారాజ్ అలానే తన స్నేహితుడు సలహాదారుడైన కవి కలాష్ కూడా బందీలుగా చిక్కిపోతారు. ఔరంగజేబు ఎంత క్రూరుడంటే సింహాసనం కోసం తన తండ్రైన షాజహాన్ని కూడా జైల్లో బంధించినవాడు. తన సొంత సోదరుల్ని కూడా చూడకుండా వారిని చంపేస్తాడు. అటువంటి ఔరంగజేబ్ సంభాజీ దగ్గరికి వెళ్లి, నా 2 షరతులకి నువ్వు ఒప్పుకుంటే నిన్ను ఇప్పుడే వదిలేస్తా అని అంటాడు. అందులో ఒకటోది, ప్రజల కోసం దాచిన సంపాదనంతా నాకిచ్చేయాలి. అలానే ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఇస్లాం మతంలోకి మారాలని తన 2వ షరతును చెప్తాడు. దీనికి ఏమాత్రం భయపడకుండా బదులుగా సంభాజీ మహారాజ్, నన్ను మీరు 1000 సార్లు చంపినా 1000 మంది సంభాజీలు పుట్టుకొని వస్తారు అని అంటాడు. ఇక మొఘల్ సైన్యం సంభాజీని ఇనప సంఖ్యలతో బంధించి వేలాడదీసి హింసిస్తారు. తాగడానికి గుక్కడ నీళ్లు కాని పట్టెడు అన్నం కాని ఆయనకు పెట్టలేదు. ఇక సంభాజీ మహారాజ్ ని హింసించాలి కదా, మొదటిగా తన గోళ్లను పట్టుకుని పీకేస్తారు. తర్వాత రోజు మళ్లీ అవకాశం ఇస్తూ ఇస్లాం మతంలోకి మారితేనే బతుకుతావు, లేదంటే నీ చావు తథ్యం అని చెప్తారు. ఒకవైపు తన శరీరం నుంచి రక్తం కారుతున్నా సంభాజీ అందుకు ఏమాత్రం ఒప్పుకోలేదు. తర్వాత రోజు చేతి వేళ్లను కత్తిరించి కుక్కలకు గ్రద్దలకు ఆహారంగా పడేస్తారు. ఆ తర్వాత రోజు చెవులను కత్తిరిస్తూ వచ్చారు. ఈ బాధలన్నింటినీ భరిస్తూ వచ్చాడు సంభాజీ మహారాజ్. ఇక ఔరంగజేబు ప్రతిరోజు అతని దగ్గరికి వచ్చి, ప్రజలకి వరాలిచ్చేవాడు కదా నువ్వు, ఇప్పుడు నేను నీకు వరం ఇస్తున్నాను, నువ్వు ప్రాణాలతో బతకాలి అంటే నేను చెప్పిన షరతులకు ఒప్పుకో అని ఔరంగజేబ్ అనేవాడు. కాని సంభాజీ మహారాజ్ కళ్ళల్లో
పౌరుషం, నాలుకపై జగదాంబ అన్న పలుకులు తప్ప మరే పదం రావటం లేదు. ఏ క్షణంలోనైనా అతని షరతులకు ఒప్పుకుంటాడేమో అన్న ఆశతో ఔరంగజేబ్ తన గుడారాన్ని సంభాజీ హింసించే స్థలం పక్కనే వేసుకుంటాడు. అయినా సంభాజీ ప్రవర్తనలో ఎటువంటి మార్పు లేకపోవడంతో ఆగ్రహంతో అతని చర్మాన్ని బలిచేయమని ఔరంగజేబ్ ఆదేశిస్తాడు. ఒళ్లంతా రక్తం కారుతున్నా కూడా సంభాజీ నోట్లోంచి జగదాంబ జగదాంబ అన్న పలుకులే వస్తున్నాయి. అలా 45 రోజుల పాటు సంభాజీని అలాగే కవి కలాష్ ను కూడా హింసిస్తూనే వచ్చారు మొఘల్ సైన్యం. ఇక వారి వల్ల కాదని సైనికులు చెప్పేస్తారు. దాంతో కోపించిన ఔరంగజేబ్ ఇనప కడ్డీలను కాల్చి కళ్ళు పీకేసే ఒక కిరాయి వ్యక్తిని రప్పిస్తాడు. అతను ఇనుప కడ్డీలను బాగా కాల్చి సంభాజీ ఉన్న చోటుకి వెళ్తాడు. అక్కడ చర్మాన్ని వలిచిన ఆ శరీర తేజస్సును చూసి ఆశ్చర్యపోతాడు. అతను సంభాజీతో, ఓ మహారాజ్, ఇంతటి అద్భుతమైన తేజస్సు కలిగిన కండలు తిరిగిన శరీరం మీది. నాకు మీ కళ్ళను పీకాలి అంటే చేతులు రావడం లేదు. ముందు ఆ ఔరంగజేబ్ మాటలకు ఒప్పుకున్నట్లు నటించి ఆ తర్వాత అదును చూసుకుని పారిపోండి అని అంటాడు. అందుకు సంభాజీ మహారాజ్ బదులిస్తూ, నీవు ఏ పని చేయడానికి ఇక్కడికి వచ్చావో ఆ పని చేసుకుని వెళ్ళు అని అంటాడు. వెంటనే ఆ కిరాయి వ్యక్తి సంభాజీ కళ్ళల్లోకి ఇనప కడ్డీలను గుచ్చి ఆ కళ్ళను బయటికి పీకేస్తాడు. జగదాంబ జగదాంబ అన్న అరుపులు మాత్రమే సంభాజీ గొంతులో నుంచి వచ్చాయి. ఎంతగా హింసించినా జగదాంబ అన్న పలుకులు మానడం లేదని అతని నాలుకను కత్తిరించమని చెప్తాడు ఔరంగజేబ్. కళ్ళు పీకేయడంతో దాదాపు 20 మంది బంధించిన సంభాజీని గట్టిగా పట్టుకొని నాలుకను కత్తిరించేస్తారు. అలాగే మరో బందీ అయిన కవి కలాష్ ని కూడా ఇదే విధంగా హింసపెట్టి చంపేస్తారు. ఇక మార్చి 11, 1689లో సంభాజీని దారుణంగా చంపేసి అతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికిస్తారు. కొన్ని భాగాలను తులాపూర్ దగ్గర ఉన్న భీమా నదిలో ఎవ్వరికీ తెలియకుండా పడేయడానికి మొఘల్ సైన్యం వెళ్తారు. కానీ గూఢాచారుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న మరాఠా ప్రజలు మొఘల్ సైన్యంపై దండెత్తి వస్తారు. ఆ తర్వాత కాలంలో కూడా ఎక్కడ పడితే అక్కడ మరాఠా ప్రజలు మొఘల్ సైనికుల్ని రాళ్లతో కొట్టి చంపేశారు. మరికొందరైతే వారికి చేతికి అందిన కర్రలతో కొట్టి చంపేశారు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ శరీర భాగాలు నదిలో కొట్టుకుపోతుంటే కొంతమంది వాటిని సేకరించి ఒక చెప్పులు కుట్టుకునే అతన్ని పిలిపించి ఆ భాగాలన్నింటినీ ఒక్కటిగా కుట్టిస్తారు. దాంతో ఆ శరీరానికి ఒక రూపం వస్తుంది. అలా కుట్టేటప్పుడు అతని చేతులు వణికి అతని కళ్ళ వెంట నీళ్లు కారాయి. ప్రజల గుండెలు పగిలినంత పనైంది. కన్నీటి వేడుకలతో ఆ ప్రాంతంలో సంభాజీ మహారాజ్ కి అంతిమ వీడ్కోలు పలికారు. కవి కలాష్ సమాధి కూడా అక్కడే ఉంది. అలా సంభాజీ మహారాజ్ సమాధిలోకి వెళ్లిపోతాడు. ఆ మధ్య కాలంలోనే ఆ స్థలానికి ప్రాముఖ్యత వచ్చి వాటిని పునరుద్ధరణ చేసేవాళ్లు. తన సొంత భోగాల కోసం కాకుండా జీవితాంతం యుద్ధాలు చేస్తూ హిందూ మతం కోసం ప్రాణాలు వదిలాడు ఈ ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఔరంగజేబు చనిపోయే ముందు కూడా ఛత్రపతి సంభాజీ మహారాజ్ ను గుర్తు చేసుకున్నాడట. సంభాజీ లాంటి కొడుకు ఒక్కడంటే ఒక్కడు నాకు పుట్టుంటే నేను ఈ భారతదేశాన్ని ఎప్పుడో నా వశం చేసుకునేవాణ్ణి అని అన్నాడట. అలాంటి ముద్దుబిడ్డ భరతమాత కడుపులో పుట్టినందుకు మనం గర్వించాలి. వీరుడు అంటే మరణమంచున ఉన్నా కూడా తన ఆత్మగౌరవాన్ని వదులుకోనివాడే కదా. ఒక వరలో 2 కత్తులెమెడలేవు అంటారు. కానీ సంభాజీ శస్త్రము శాస్త్రము కలగలిపి ఉన్న వీరుడు. మతం మార్చుకోవడం అంటే కన్న తల్లిని మార్చుకున్నట్టే అని తన ప్రాణాలను సైతం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి ఈ ఛత్రపతి సంభాజీ మహారాజ్. ధర్మం కోసం, దేశం కోసం ఎంతో మంది వీరులు తమ ప్రాణత్యాగం చేయడం వల్ల ఈ రోజు మనం ఇంకా మన భారత భూమి మీద జీవిస్తున్నాం. వీళ్ళను తలుచుకుని మనం గర్వపడాలి. జై హింద్.